నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో చూసుకున్నట్టయితే ఇంకా శ్రీవారి లడ్డు విషయం అయితే ఇంకా కల్తీ గురించి ఆ చర్చలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద ఇంకా ఈ కల్తీ వ్యవహారం అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా మరొకసారి సిట్ని వేయాలనుకుంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే కల్తీ లడ్డు అని చెప్పేసి 18 నెలల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక పక్కనేమో సిబిఐ ఛార్జ్ షీట్లోనేమో కల్తీ అంటే జంతు కొవ్వు లేదు అని చెప్పి స్పష్టం చేసింది. కెమికల్ సింథటైజ్డ్ దాంతోనే అయింది, నెయ్యే లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏదైతే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఇట్లాంటి ఆయిల్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడు. వీళ్ళేమో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో బాత్రూమ్లో క్లీన్ చేసే కెమికల్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? హనుమంతుని తోకలాగా సాగిస్తానే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఆడుతున్న ఈ నాటకంలో బలైపోయేది శ్రీవారి భక్తుల మనోభావాలు. కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. ఇప్పుడు ఈ వీడియో చూసి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం మేరకు, వాళ్ళ పెంపకం మేరకు కింద వ్యాఖ్యలు ఉంటాయి. వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా, విమర్శ ఏది చేసినా, ఒకవేళ ఏదో వాళ్ళ పెద్దలు ప్రతిఫలించిన వాళ్ళ విశ్వాసాలకే వాళ్ళకే చెందుతాయి. వాళ్ళ గౌరవం ఈ వ్యాఖ్యల్లో కనపడతా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చెప్పిన మత పెద్దలు, వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ నాయకుడికే చెందుతుంది ఈ వ్యాఖ్యలు. వాళ్ళ సంస్కారం ముందు మనం చేస్తున్నాం. ఐదర్ ఇట్ ఈస్ ఆన్ విశ్లేషకుల మీద చేసినా, ఉద్యమకారుల మీద చేసినా, యాంకర్స్ మీద చేసినా సరే వాళ్ళకి చెందుతుంది. అభిప్రాయాలు మీరు చెప్పమన్నారుగా మేము చెప్తాం. చేసిన పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ అయితే తప్పని చెప్పొచ్చు, కానీ అసభ్యంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎస్పెషల్గా అడ్డు అప్పు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ నాయకులకు సిగ్గుంటే వాళ్ళ కుటుంబాల మీదకి వచ్చినప్పుడు కాదు, మిగతా వాళ్ళ మీద మొదలు కేసులు పెట్టిన అందరినీ 1000 మంది ఖచ్చితంగా లోపలేసి 5 సంవత్సరాలు లోపల పెట్టండి. అసభ్యంగా చేశాను, లైన్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ నౌ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మిగతా వాళ్ళు కానీ ఎంత బాధాకరంగా ఉంటుందంటే, నేను ఆ విషయాలు ఏం జరిగిన తర్వాత మాట్లాడతాను. బాత్రూమ్ టాయిలెట్లు అంటే నేను లడ్డు నేను వెళ్ళిన నా దగ్గర ఉంటుంది కదా, అక్కడ టీడీ దేవస్థానంలో ధర్మదర్శనం కాదు మిగతా కొనుక్కునే దాంట్లో ఉంటుంది కదా. మళ్ళీ చెప్తున్నా అండి, నేను ఆ రోజు లడ్డు నేను స్వీకరించాను, ప్రసాదం స్వీకరించాను. ఈ లాస్ట్ మంత్లో కూడా జనవరి 4వ తారీఖున వెళ్ళాను, నవంబర్లో వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను. అప్పుడు కూడా అంటే నేను బాత్రూమ్ టాయిలెట్లు దాంట్లో లడ్డూలు తిన్నాను అనే అభిప్రాయం మీరు కలిగిస్తే అత్యంత బాధాకరం. అది మత సెంటిమెంట్లు దెబ్బతీయటం. ఒక చిన్న ఇంకోటి కూడా చెప్తాను, అది పూర్తిగా కెమికల్ కాదు. పామాయిల్ కెమికల్ ఏంటండి? దాంట్లో నెయ్యి కల్తీ కాదు, ఒక దుర్మార్గమైన దొంగ పదార్థం సప్లై చేశారు. నెయ్యే సప్లై చేయకుండా సన్నాసి పదార్థం సప్లై చేశారు. దాన్ని ఆ స్మెల్ రావడానికో లేదా దాన్ని మెయింటెనెన్స్కో ఏది కెమికల్స్, తర్వాత బీటా కెరోటిన్ అన్ని రంగు రావడానికి కలిపారు. అంటే ఒక చెత్త దుర్మార్గమైన నికృష్టులు చేశారు ఆ కల్తీని. వాళ్ళందరినీ వదలకూడదు. ఒక అవినీతి కాదు ఇది. అవినీతికి మించిన మత విశ్వాసంతో ఆడుకునే నీచమైన పని చేసిన ఎవరిని వదలకూడదు. మళ్ళీ వీళ్ళు కుమ్మక్కిపోతాను. ఎందుకంటే ఆ రోజు టీటీడీ బోర్డులో, పర్చేజ్ బోర్డులో ఎవరున్నారు, ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నారంట, ముఖ్య స్థానాలను కొంతమంది. అందువల్ల ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక ఆయన ఏది అత్యున్నత అధికారి పనిచేసిన మాజీ అధికారి ఒక ఆయన, రాష్ట్రపతి దేశం నెత్తిన శనిలా తగలబడ్డారు కొంతమంది. ఇళ్ళు కొంతమంది అంటున్నాను శనిలా తగలబడ్డారు. హోదా విభజన హామీలు అక్కర్లేదని కోతలు కూసే హక్కుపక్షులు కూడా ఉన్నారు. వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో హక్కుపక్షుల వ్యాఖ్యలు చేసేవాడు. వీళ్ళు ఒక రాజకీయ నాయకులుగా మారిపోయి ఆ ఉత్తర ఆర్య సనాతనవాద వ్యాఖ్యలు పడ్డారు. వీళ్ళు చాలా బాధగా ఉంటుంది. వీళ్ళకి పని పాట లేదు. వీళ్ళ అధికారాల్లో ఉండగా సకల సౌకర్యాలు అనిపించి క్యాబినెట్ హోదాలు అనిపించిన ఉంది వీళ్ళకి. ఇవాళేమో వాళ్ళ వర్గానికి నష్టం ఏంటంటే, ఇంత దిక్కుమాల సంతతి బయలుదేరారు. వాళ్ళ కులాలకి, వాళ్ళ వర్గాలకి నష్టం జరగకుండా చూసుకున్న బయలుదేరారు. అంటే జీవితంలో ఎలాగ పనిచేశారు వీళ్ళు? ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దెమ్. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నరేంద్ర గారు అంటారు సచ్చి, అలాగే సురేంద్రబాబు గారు ఉన్నారు, రవీంద్రరావు గారు ఉన్నారు. చాలా గొప్ప మనుషులు, చాలా నిజాయితీ పనులు, డ్యూటీ ఆల్ ద వే. వాళ్ళ విధానాలు కొన్ని వ్యతిరేకం చూసి, కానీ వ్యక్తిగతంగా చాలా ఉన్నతమైన వాళ్ళ మనమే అనలేము. దర్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ ఎట్ ఆల్. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి,
ప్రతి ఒక్కరు ట్రబుల్డ్ ఫిషింగ్ ద ట్రబుల్డ్ వాటర్స్లో అయిపోయింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుకుంటాం, దాని మీద మాట్లాడతాం మానిస్తే మంచిది. కార్యాచరణ చేయండి, దుర్మార్గం శిక్షించండి, కఠినంగా శిక్షించండి. ఏది ఎంప్లాయీస్ ఒకళ్ళే కాదు, దానికి బాధ్యత పడ్డ పెద్ద పెద్ద నాయకులు ఎవరంటే వాళ్ళని కూడా శిక్షించండి. ఏది చట్ట ప్రకారం అంటే న్యాయస్థానాలు తీర్పిస్తాయి, మీరు దాని మీద ప్రేరణ చేసి చేయండి, ఇబ్బంది లేదు. నేను 2 విషయాలు చెప్తున్నా. కల్తీ కాదు, దుర్మార్గమైన మెటీరియల్ కల్తీ కంటే దారుణంగా చేసి పంపించారు. వాళ్ళ దాంట్లో ఇంకో పార్టీ వాళ్ళు 4 ట్రక్కులు ఇప్పుడు వెళ్ళి కదా, 4 ట్రక్కులు ఏంటండి, 1000 ట్రక్కులు వస్తే దాంట్లో ఎవరన్నా శిక్షించాలంటున్నాం కదా. ఇంకోటి జరుగుతుంది, అసలు నాకు అర్థం కాదు. ఇంతకుముందు స్పష్టంగా నేను చెప్తున్నాను, అఫీషియల్గా చెప్తున్నాను, అంటే టీటీడీ దేవస్థానం ముఖ్యమైన వాళ్ళు కన్ఫర్మ్ చేసిన మేరకు అయోధ్యకి కల్తీ లడ్డు సప్లై చేశారు. ఎవడండి మాట్లాడింది? పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ బాబు గారు. 1,00,000 లడ్డూలు ఎవరు చెప్పారండి? వీళ్ళ చెవులే ఇంత పచ్చి అబద్ధాలు. వెళ్ళి టీటీడీ బోర్డు నుంచి అఫీషియల్ చెప్పు. ఒకరోజు తెలియదు అంటే అది తెలియదు అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు చెగువేరాల నుండి ట్రాన్స్ఫర్మేషన్లో మారిపోయి క్రిస్టియన్ కింద పిల్లలు పెంచుకుని చిన్నప్పుడే క్రిస్టియన్ అయిపోయి బాప్టిజ్ అయి చేయబడి అఫీషియల్గా భగవంతుని ముందు బైబిల్ నుండి పోయించుకునే అద్భుతమైన శక్తి కలిగిన ఆయన చెప్పారు కదా. ఎలా ఉంటుందో జేసు గురించి గొప్పగా చెప్పారన్న. అల్లా గురించి, ఇది బీఫ్ తినటం గురించి చాలా గట్టిగా మాట్లాడారు ఆయన సంగతి ఆ ట్రాన్స్ఫర్మేషన్లో తెలియదు. తర్వాత ఇవాళ 2వ కూడా వచ్చి ఆయన 10 మంది కూర్చున్నారు కదండి, కూర్చుని అప్పుడు కూడా తిరుపతికి కల్తీ లడ్డూలు అంటారండి, జంతు కొవ్వు ఆ లాడ్డు పెద్ద తప్పుగా రిపోర్ట్ ఇచ్చారు, మాట్లాడారు. అప్పుడు కూడా అయోధ్యకు పంపించిన దాంట్లో అసలు ఒక్క లడ్డు కూడా మంచి నెయ్యి, అది కూడా జూపల్లి రామేశ్వరరావు గారు, మీ అమిత్ షా గారి దగ్గర జాంజిగిరిగా ఉన్న సౌరభ్ బోరా గారు ఇచ్చిన స్పెషల్గా దేశీ గీ, అంటే గిరిరావులతో వాళ్ళు భావించే గీతో తయారు చేయించి ఇచ్చిన లడ్డూలు జనవరి 19వ తారీఖున ప్యాక్ చేయించి 20వ తారీఖున పంపిస్తే అక్కడ మహంత్ గారు అందరికీ పంచారని జరుగుతుంటే ఈయన ఎవరండి? విద్వేషాలు, మా వెంకటేశ్వర స్వామి గౌరవ ప్రతిష్టలు మంట కలపడానికి చూస్తుంది ఈయన. కాదని అడుగుతున్నా నేను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఇవాళ కులగజ్జి, మత పిచ్చి, మత ద్వేషం ఉంటే ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామి ముఖ్యమా మీకు, ఈ ముఖ్యమా ఆలోచించుకోమని మాట్లాడుతున్నాను. అట్లాంటి వెంకటేశ్వర నచ్చని వాళ్ళు ఎవరుంటే వాళ్ళు వెళ్ళి బహిరంగ మాట్లాడమండి. ఇవాళ కులగజ్జి కోసం, వీళ్ళ మత పిచ్చి కోసం, ఇవాళ ఇంకొకళ్ళ కోసం ఎంత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు కానీ మాట్లాడతాం. మిగతా వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడి నేను అడుగుతున్నాను. దేశంలో గొడవలు అయిపోతాయి. ఏం మాట్లాడారండి ఇంతకుముందు? ఇది 100 సంవత్సరాలు జరుగుతుంది ఈ దేశంలోనే. ఇది ఒక దేశం మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దేశ స్థాయిలో భంగపరుస్తారా? ఒక్క లడ్డు దాంట్లో అక్కడ పంపించిన లక్షలు మామూలుగా ఆవు నెయ్యి కూడా, ఆవు నెయ్యి అంటే జెర్సీ ఆవులు కొలుస్తాయి. కేవలం దేశీ జూపల్లి రామేశ్వరరావు గారు వాళ్ళు ఇచ్చిన ఆయిల్తోనే తయారు చేయించి బోర్డు అప్రూవల్ తీసుకొని చేయించి పంపించాను వస్తుంటే, ఇలాగా మా వెంకటేశ్వర స్వామిని అక్కడ తిరుపతి లడ్డూని, ఆ వెంకటేశ్వర స్వామిని అయోధ్య పేరు చెప్పి అక్కడ రాముడి భక్తులతోనూ దేశమంతా అభాసుపాలు చేయడానికి చూసిన కార్యక్రమం ఇది కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాదంటే సమాధానం చెప్పమానండి. ఇంకోటి కూడా చెప్తున్నాను. అయోధ్య వెళ్ళి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ తిరుపతి బాలాజీ, అంటే ఇప్పుడు వరకు అంటే తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి పేరు కూడా అది హిందీగా మాట్లాడుతున్నారు. హిందీగా అభిమానం కదా ఎక్కువ ఈ మధ్యన అయిపోయింది. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు అయోధ్య అంట. వీళ్ళ తాతగారు ప్రకాశం గారు అయోధ్యలో ఉండి వలస వచ్చారా? తెలుగు వాళ్ళు కాదు వీళ్ళు అని నేను అడుగుతాను. తెలుగు వాళ్ళు కాదా? ఎందుకండి ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి రాముడికి లింక్ ఎందుకు పెడతారండి వీళ్ళు? పెడితే పెట్టారు. ఇక్కడ మాకు తెలిసిన తక్కువగా ఎందుకు మాట్లాడారు? ఇది ఒక కుట్ర జరుగుతుంది. దాంట్లో సనాతన బోర్డు వేయాలంటే వరకు కావాలి మాకు సనాతన బోర్డు? ఇంతకుముందు ఏం జరిగింది 50లో తెలియదా? ఇది ఇవాళ పొరపాటు జరిగితే చైర్మన్తో సహా మిగతా వాళ్ళని శిక్షించండి. అంతే తప్ప మా ఆంధ్రప్రదేశ్, మా తెలుగు జాతి హక్కుల నుంచి దీన్ని కాజేసి ఆ సనాతని ఉత్తర ఆర్య బోర్డుకి ఎవరు చేసిన ఈ దుర్మార్గాన్ని నిర్ద్వందంగా తిరగమించండి. తెలుగు బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తాను. హ్యాంబుల్ రిక్వెస్ట్ యూ ఎవ్రీవన్, మీరు తెలుగు బిడ్డ పుట్టితే మనకు వెంకటేశ్వర స్వామి దైవం కనుక భావించే వాళ్ళు అనుకుంటే వెళ్ళి ఆర్థోడాక్స్ క్రిస్టియన్తో లేకపోతే అమెరికానో రష్యానో మీరు ఉంటే మీరు ఉండండి, మీ అభిప్రాయాలు గౌరవిస్తాం. అది వేరు. కానీ మేము వెంకటేశ్వర జోలికి రావద్దండి. నేను చెప్తున్నాను, చాలా పవర్ఫుల్ గా మీరు దిక్కుమాల రాజకీయాలు దయచేసి వాడుకోవద్దని మా హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నాను. ఏంటి మాట్లాడతారు మీరు? వెంకటేశ్వర ప్రత్యక్షం తగ్గిస్తాను. ఇక్కడ బోర్డుని రద్దు చేయించేసి సనాతని బోర్డు వేస్తారు. ఆది సనాతని మిరాసిదారులు ఎంత దుర్మార్గం చేశారో తెలుసా మీకు? ఇవాళ ప్రజాప్రతినిధులు లోపాలు ఉంటే సరిచేద్దాం, డెఫినెట్గా సరిచేద్దాం. ఎన్ని వర్గాల వారిని నేను చెప్తున్నానండి, తాడి తిప్పిటి వర్గాలని మిగతా వాళ్ళని రాకుండా అడ్డుకుంది ఎప్పుడు చరిత్ర తెలుసుకోండి. మీరు
పైగా మా షిరిడి సాయిబాబాని, మా అయ్యప్ప స్వామిని, మా వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయడానికి ఎవరు చూసినా సరే హ్యూమన్ రైట్ మేబీ. అంటే మొన్న చూసుకున్నట్టయితే శ్రీశైలంలో లాఠీ చార్జ్ చేశారు స్వాముల మీద, శివస్వాములు ఎవరైతే కాదు, ఉన్నారో. ఈ లడ్డూలు శ్రీశైలం కూడా చెప్తున్నా, అది కూడా వస్తుంది. శ్రీశైలం లడ్డూలు అవి కూడా కల్తీ అయ్యాయి. కాదండి, అనేక దేవాలయాలకు పంపించారు. దిక్కుమాలిన సంత వీళ్ళని ఊరుకోవచ్చండి. ఈ సెంటిమెంట్లు కాకుండా అసలు ఎవడండి ఇంత సన్నాసి బ్యాచ్ మోకపోయిందేరారు? దాని మీద ఎందుకు స్పందించలేదు సార్ మరి? ఖచ్చితంగా స్పందించాలి. ఏమన్నా ఇంకోటి కూడా అంతిమంగా కూడా చెప్తున్నానండి, దారుణం జరిగింది ఇవాళ. ఆ రోజు మీకు తెలుసు, కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఉండగానే తీసుకుని ఎక్కడికి అయోధ్యకి లడ్డూలు దాంట్లో జరిగిందంటే ఏదది ప్రభుత్వంగా గిర్ రావుల దేశం వచ్చే లడ్డూలనే పంపించినట్టు బోర్డు రిలేషన్ కూడా యాక్సెప్ట్ అయింది. ఎందుకని అందరూ పట్టించుకోవట్లేదు? లోపాలు జరిగి ఉండొచ్చు, ఆయన దాంట్లో సుబ్బారెడ్డి గారు జరిగి ఉండొచ్చు, ఆదికేశ్ నాయుడు గారితో, లేకపోతే సుధాకర్ గారితో లోపాలు జరగలేదు. అంత పర్ఫెక్ట్గా రావడానికి మనం ఏమైనా ఇది దాన్ని సవరించుకోవాలి అంతే తప్ప బోర్డుని రద్దు చేసేసి మా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల్ని ప్రభుత్వాన్ని రద్దు చేసేసి ఉత్తరాది సనాతనవాదం కప్పు చెప్పడం అనే కుట్రలు ఎవరన్నా చేస్తే ఒకటి చెప్తున్నాను. ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది అని చాలా దుర్మార్గమైన ప్లాన్. ఇంతకుముందు కూడా 2018లో కూడా ఇలాంటి ప్లాన్ ఉందని ఆలోచన వచ్చింది. దీనికి ఏదో చేసేసి వాళ్ళు ఒప్పుకోం. మీరు కావాలంటే మీకు ఉత్తరాది దేవుళ్ళు ఎవరైతేనో అనుకునే, మీరు ఆర్య దేవుళ్ళు అనుకుంటున్నారో, ఆర్య పుత్రులు అనుకుంటున్నారో మీరు చేసుకోండి. కానీ మా యొక్క ప్రతిష్టని, మా యొక్క ఈ ప్రపంచంలోని అతి గొప్ప మేము భావించే చెప్తున్న దేవుడు వెంకటేశ్వర స్వామి. దీన్ని తగ్గించడానికి మీ కుట్రలు, కుట్యుక్తులు, పాపాలు ఏం చేసినా సరే నేను వారిని ఈసారి వెళ్ళినప్పుడు కోరుకుంటాను, గట్టిగా సేపించండి స్వామి వీళ్ళని, చాలా గట్టిగా సేపించండి స్వామి వీళ్ళని. ఎంత అసలు ఈ ప్రపంచ చరిత్రలో నేను చెప్తున్నా, ఎన్టీ రామారావు అన్నదానం పథకం రెగ్యులర్గా ప్రవేశపెట్టింది ఆయన. ఏదైనా సరే ఆ రోజు లడ్డూల విషయంలో కూడా రద్దు చేయించేసి ప్రజలందరికీ మన లడ్డు ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు కదండి. అసలు చెప్తున్నా, మీద ఇంకా పెడతా ఉంటారు. నేను చెప్తున్నాను, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే ఎంతమంది లక్షల సాయంత్రంలో నిత్యాదన్న పథకం ఎక్కడ జరుగుతుందా? ఎంత నీట్గా ఉంటుందండి. లోపాలు లేవని నేను అన్నండి. అక్కడ అర్చకులు ఎంత గొప్పగా పూజలు చేస్తారు. అలాంటి గొప్ప సంస్కృతి, ఈ సంస్కృతిని నాశనం చేస్తే ఎవరో దేవాలయాన్ని కంపేర్ చేసుకుంటా మా దేవాలయం తక్కువ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అంటే ఇన్ని రోజుల నుంచి లేదండి, సడన్గా ఇప్పుడు ఎందుకు ఇది? ఎందుకంటే హిందుత్వం అనేది ఇప్పుడు మీరు హిందూ కాదా, నేను హిందూ కాదా? లేదండి, మీరు మొన్న కూడా మాట్లాడారు ఏదో, మీరు హిందూ కాదు, మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ముస్లిమ్సే ఉంటారు, మీకు చైనాకి సంబంధం ఉంటుంది, మీకేమో కమ్యూనిస్ట్ సంబంధం ఉంటారు, పాకిస్తాన్కి మీకు లింకులు ఉన్నాయని చెప్పేస్తారు. ఏం మాట్లాడినా మోడీ గారు అండ్ బానిస బ్యాచ్ గురించి ఏం మాట్లాడినా ఇదే కథలు అల్లటమే వీళ్ళు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి, బూతులు తిట్టున్నారండి. ఇదేంటంటే హిందూ ధర్మం అంటే అది బూతులు తిట్టేవాడు హిందూ బిడ్డ ఎట్లా అవుతాడు సార్ మరి? నేను అడుగుతున్నాను, ఇలా బూతులు తిట్టమని మన ధర్మం చెప్పిందా? ఏ దేవుడు చెప్పినాడు బూతులు తిట్టమని? అనంత గోదావరి గంగా ప్రవాహంలాగా ఆధ్యాత్మికంగా సాగుతూ తన లోపాలు తను సవరించుకుంటూ అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ ఒక గొప్పగా జీవన విధానమే మన హిందూ మతం. అది గొప్పతనం. అంతే తప్ప పొద్దున్న లేస్తే వీళ్ళ నాయకులు మాత్రం వీళ్ళ పిల్లలు అమెరికాలోను ఆస్ట్రేలియాలోను పెద్ద పెద్ద అంటుంటారు, సామాన్య పిల్లలు మాత్రం కత్తులు పట్టుకుంటే లేవంటారు అని వీళ్ళు పొడుచుకోవాలనా? మత చిచ్చు కుల చిచ్చులు రెచ్చగొట్టుకోవాలి. వీళ్ళ నాయకులు బాగానే ఉంటారా? పెద్ద నాయకుడు గుజరాతీ ప్రభువులు అందరూ బాగానే ఉంటారా? ఏందండి ఇది? ఇప్పుడు కూడా చూస్తే కావాలని మత విద్వేషాలు పెంచారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా చెప్తున్నాను, దయచేసి నేను తెలంగాణలో కూడా చెప్తున్నాను, దయచేసి నేను ఇంకోసారి చెప్తున్నా, కేంద్ర శాఖ యాదగిరి దేవస్థానానికి నోటీస్ పంపిస్తున్నాను డబ్బులు కట్టమని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందరికి, మిగతా దేవాలయాలందరికీ వాళ్ళకి గుర్తుకొచ్చినట్టుంది వాళ్ళకి. నేను ఒకటే చెప్తున్నాను, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం. మా ధర్మం ఎంత అసోసియేట్ అయిందంటే ఇక్కడ మేము మా ఊళ్ళమ్మని, దేశాలమ్మని, ఎల్లమ్మని, మైసమ్మని, సమ్మక్కని, సారక్కని అందరినీ పూజించుకుంటాం. ఊళ్ళో బొడ్రాయిని పూజించుకుంటాం. మా ధర్మం అక్కడే మొదలైంది. మీరేమో మధ్యాహ్నం పట్టుకొచ్చి తల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు అని దిక్కుమాల మనుశాస్త్రాన్ని ప్రామాణికంగా గమనించి ఏ దేవుడు మా దేవుడు కాదు. మా దేవుళ్ళు అలాంటిది అంత దుర్మార్గ పనులు చేయరు. అలాంటిది ఇవాళ మా దేవతలకి మాకు మధ్యవర్తిని పెట్టారు. మాకు తెలియని భాషలో మాట్లాడుతున్నారు, పేర్లు మార్చేశారు. నేను ఒకటి చెప్తున్నాను, సమ్మక్క సారక్కని దేవత కాదన్నవాడు నేను అనుకోడు, తిట్టుకోడు. వాడు దౌర్భాగ్యులని ఎవరన్నా తిట్టుకోండి, నేను తిట్టును. వాడు ఏదో డ్రెస్లు వేసుకుంటాను కాబట్టి. ఇప్పటికి ఈ రోజు చాలా బాధగా ఉందండి. నిన్న మొన్న చూస్తే కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ శంకరాచార్యుల వారు. మతపీఠాలు ఏవైతే ఉన్నాయో అవి
కట్టించలేదు అని చెప్పేసి ఎవరు ముందు 3 సార్లు ఏదో పెట్టుకుంటారు ఆయన శ్రీ నా పేరు నేను వద్దండి, మీరు పిలుచుకోండి ఆయన. అందరు నేను అన్నాను, కొంతమంది నేను మాట్లాడతాను, ఏ మనిషి ఏ కులం పుడితే ఆ కులం పనిచేయాలా. ఇవాళ అనేక వర్గాలు ఉన్నాయి, ఇప్పుడు రెల్లి కానీ మిగతా అనేక వర్గాలు ఉన్నాయి. వీళ్ళందరూ రేపు జీవితాంతం ఆ పని చేస్తూ ఉంటే వీళ్ళేమో బోయిలు ఎక్కి ఊస్తూ ఉంటే వీళ్ళేమో పల్లకిలు ఎక్కి తిరుగుతారా? ఏ కులం ఆ కులం జీవితాంతం శాస్త్రం చేయాలని మాట్లాడే వాళ్ళు ఈ సాములా ఇవాళ కోడిగుడ్డు తింటే పెంట మూడి తిరిగే కోడి బుద్ధులు వస్తాయని చెప్పినాడు సామె అండి. ఇదా ఆర్యధర్మం అంటే? ఉత్తర ఆర్య సనాతనవాదం అంటే ఇదా? మనువాదం అంటే ఇదా? మా హిందూ మతాన్ని గొప్పదనాన్ని వీళ్ళు నాశనం పట్టిస్తున్నారండి. వీళ్ళ రాళ్ళుగా నీళ్ళు కానండి. ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్ ఒకటి. ఇప్పుడు అది సనాతనవాదం కాదు, గొప్పది సనాతనవాదం. సనాతనవాదం, ఉత్తర ఆర్య సనాతనవాదం, మధ్యప్రదేశం ఎత్తుకొచ్చిన ఆర్య సనాతనవాదం మా వాదం కాదు. ఇప్పుడు ఏదైతే చిన్న మాట్లాడాడో వదిలేండి. ఆయన చిన్నజీయరు పెద్ద జీరు గారు పాప మరవలేదండి నాకు కనపడడం. అక్కడ అదేదో ఆర్యమతం గొప్పది, వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, అయ్యప్ప స్వామి దేవుడు కాదు, ఇంకో సిడిసే దేవుడు కాదు అనే వాళ్ళు మాకు దేవుడు కాదండి. స్వాములు కూడా కాదు. ఇప్పుడు శైవులకి వైష్ణవులకి మధ్య తను ఏమండి, శైవత్వం మన ప్రాంతంలో ఎప్పటి నుంచి ఉంది, అనాదిగా ఉంది. ఒక శైవాలయాల్లోకి ఏమీ ఇబ్బంది లేకుండా భక్తులు వెళ్ళే అవకాశం చిన్నప్పటి నుంచి ఉంది. శివలింగాలు అనేక చోట ఉన్నప్పుడు దాన్ని దగ్గరికి వెళ్ళి అయ్యా అని భక్తి కన్నప్ప శివలింగం మీద కాదు, అది గొప్ప చరిత్ర భక్తి కన్నప్ప కూడా ఇచ్చింది మనకి. అందుకని వీళ్ళు ఉత్తరాది సనాతనవాదం ఎత్తుకొచ్చారు. తర్వాత ఎక్కడి నుంచి ఆర్య దేవుళ్ళని ఎత్తుకొచ్చారు కొంతమంది. నేను మాట్లాడను. అంటే గతంలో చూసుకున్నట్టయితే మన టాపిక్ ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం. రైట్ సార్. అంటే ఈ లడ్డు గురించి అంటే తిరుపతిలో మొదలు పెట్టారు, ఇప్పుడు దాకా ఇరాన్ పర్షియాలోని అదేదో ఆర్యధర్మం దాకా వెళ్ళాం. ఇంకా అవసరం అండి. అంటే ఇంత అవసరం అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే సార్, ఇప్పుడు లడ్డు కల్తీ గురించి అయిన ఈ వివాదం రోజు రోజుకి మనుషులలో విభేదాల్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అని మాట్లాడే రాజకీయ నాయకులు నేను చెప్తున్నా, అందులో దుర్మార్గం జరిగింది. అలాంటి చోట ఇంకోసారి జరగదు అంటున్నారు. ఇంతకుముందు 2 లారీలు 3 లారీలకు వచ్చింది. ఎక్కడ జరిగినా దుర్మార్గమే. వాళ్ళు సిబిఐ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి ఛార్జ్ షీట్ 2019 నుంచి 2024 మధ్యన జరిగిందని ఇచ్చారు. 2000 ముందర ప్రిస్క్రైబ్ చేశారని సుప్రీంకోర్టు తెలియదు. సరే, జరిగిందని ఇచ్చినప్పుడు సెకండ్ థాట్ ఏముంది దాంట్లో? ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఒక భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని మరోసారి మనం చేస్తున్నాం. నిజంగా చెప్తున్నా, అబ్సల్యూట్గా ఇక్కడి నుంచి ఆపండి, చర్యలు తీసుకోండి. మనోభావాలు మా వెంకటేశ్వర ప్రతిష్టను తగ్గించే ఏ కార్యక్రమానికి మేము ఒప్పుకోం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఒప్పుకోం. మా ప్రాశ్చిత్య కంటే ఇంకో గుడిని నెత్తి మీద పెట్టుకుంటాను మీరు చూస్తే వెళ్ళి మీ ఉత్తర భారత పార్టీ ఒక కాళ్ళకు మొక్కుకోండి, మీరెళ్ళి మొక్కుకోండి. మా దేవుళ్ళు మాత్రం తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు పాత చైర్మన్ కూడా నేను తప్పు చేస్తే చర్య తీసుకోండి. ఎంతోమంది చైర్మన్స్ ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు నాకు. ఇప్పుడు కూడా చైర్మన్ గారు దాంట్లో లోపం కొంచెం జరుగుతుంది, కానీ ఉన్న దాంట్లో నేను 2 సార్లు వెళ్ళాను. చాలా బాగా సాగుతుంది. మీరు వెళ్ళి చూసి నేను కొన్నా. రాంబాబు గారు, రోజా గారు కూడా ఎంత బాగుంది. 4 ఖర్చుకుని తూచాను అనుకోవచ్చు. వాళ్ళు తూచాను పైనుంచి దొప్పులు పెట్టుకుంటారు. ఎవరినో ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు గవర్నీలు అని నాకు. అందుకని నేను మాట మీద నిలబడతాను. చాలా చక్కగా ఉంది. మరి వాళ్ళు మిగతా వాళ్ళు ఇన్సల్ చాలా ఇప్పుడు చైర్మన్ గారి హయాంలో కూడా ఇంకా బాగా జరుగుతుంది. ఇంకా బాగా చేయాలని కోరుతాం. ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఆయన చెప్పిన 2 పనులు కనుక చేస్తే అన్య మతస్థుల్ని ఆ దేవాలయంలో నుంచి ప్రాంగణం నుంచి తప్పించాలని ఏదైతే కోరుతున్నారో చేయండి. పూర్తిగా మీకు మద్దతు ఉంటుంది. వాళ్ళు మాత్రం కొట్టకుండా వేరే చోట వాళ్ళని దేవాలయ సంబంధం వాళ్ళు, ఎందుకంటే ఉద్యోగం పోవడం ఎవరి మీద ఈ మీద తర్వాత పట్టు మీద కొట్టకూడదండి. వాళ్ళని కూడా గౌరవప్రదమైన జాబ్లో పెట్టండి. ఎందుకంటే వాటికంలో ఈ దేవుడు లేడు, యేసు లేడు అనే వాళ్ళని పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి మక్కా మదీనాలో అసలు అల్లాని అల్లా ఎగ్జిస్టెన్స్ని నమ్మనాన్ని పెట్టుకుని పర్వాలేదండి, ఏ తప్పు ఏంటండి అంటారా అనరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ హిందూ దేవాలయాలు మాత్రమే పరిరక్షిస్తున్నాయి దేవాదాయ ధర్మశాఖ. ఖచ్చితంగా క్రిస్టియన్ ఇస్లాం సంస్థలు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిధులు మొత్తం ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఆ నిధులు నేను అంటే దాన్ని బట్టి నేను హిందూ పార్టీకి అనుకోవచ్చు, కొంతమంది వాళ్ళ ఇష్టం అనుకోమనండి. కానీ ఒక హిందూగా మాట్లాడుతున్నాను. ఈ దేవాలయం వచ్చి దాంట్లో 10% మిగతా ప్రజలందరికీ చేయడం తప్పలేదు. కానీ దేవాలయానికి వచ్చేది హిందువులకి, హిందూ ధర్మం అంటే ఉత్తర ఆర్య సనాతనం తల నుంచి ఒకటి పుట్టాడు, మనువాదం కాదు. ఈ మనువాద బ్యాచ్ మొదలైంది. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దౌర్భాగ్య స్థితి కొద్దీ అభ్యుదయవాదం తగ్గిపోయి
ఉత్తర ఆర్య సనాతనవాద కుల మత విద్వేషాలు పెరిగిపోతున్న రోజులు వాళ్ళు రావటం జరిగింది. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, ఆనాటి అభ్యుదయాన్ని గుర్తించుకోండి, సైన్స్ని కూడా నమ్మండి, ఆధ్యాత్మికను కాపాడుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.